ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. టాలీవుడ్లో 10 ఏళ్లకు పైగా స్టార్ స్టేటస్లో ఉంటూ క్రేజీరోగా మెగా బ్రదర్ కంటే ముక్కుసూటిగా వ్యవహరించే పవర్ స్టార్గా పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. కానీ వినడానికి నమ్మశకం కాని ఓ వార్త పవన్పై షికారు చేస్తుంది. ఇప్పుడు పవన్ తన ఆర్థిక అవసరాల కోసం ఆస్తులు అమ్ముతున్నాడు అనేది పుకారు. ఇదెంతవరకు నిజమో అబద్ధమో కానీ స్టార్ హీరోగా తన సంపాదన అంతా గుప్తదానాలకు, కొంత మెగా బ్రదర్ నాగబాబు ఆరెంజ్ దెబ్బకు ఆయన ఆస్తులు అమ్ముతున్నాడు. ఆడుకోవడం కోసం కొంత, అన్నయ్య చిరు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాక వేలాది మంది కార్యకర్తలు తిన్నారో లేదో ఎవరు పట్టించుకున్నప్పుడు తనే హీరోగా వాళ్ళు బాగుబోగులు చూసి మరంతా పోగొట్టుకున్నాడని పవన్పై సానుభూతిపూర్వకంగా అభిమానంతో కొందరు మెగా అభిమానులు ఇలా చెబుతూ ఉంటారు. నిజాల సంగతి పక్కన పెడితే ఈ మధ్య కుటుంబంలో జరిగిన అనూహ్య పరిణామాలతో సుమారు 50 కోట్లు చెల్లించే పరిస్థితి తలెత్తిన పవన్ కళ్యాణ్ అవి తీర్చడం కోసం వరుసగా సినిమాలు చేస్తూ వచ్చినవి కాక తన ఇష్టపడి ముచ్చటపడి కొనుక్కున్న ఖరీదైన ఫ్లాట్ను అమ్మడానికి పెట్టాడని గట్టిగా వినిపిస్తుంది. ఇక తను మోజుపడి నిర్మించుకున్న ఫామ్ హౌస్ తప్ప మరేదీ చేతిలో లేని పవన్ అందుకే గబ్బర్ సింగ్ 2ను తనే నిర్మిస్తూ శరత్ మరార్కు నిర్వహణ అప్పగించినట్టు సమాచారం. ఏదేమైనా పవన్ చేసిన కొన్ని వ్యక్తిగత తప్పిదాలు ఇలా ఓ స్టార్ హీరోని కష్టాల పాలు చేయడం నమ్మలేం. కానీ నమ్మక తప్పదని, కొన్ని విలువలు, నిబద్ధత ఇప్పటికీ పాటించే పవన్ ఎప్పటికీ పవర్ స్టార్గానే ఉంటూ పర్సనల్ లైఫ్లోనే అతడే ఒక సైన్యంగా ఉంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.